అభిషేకు, మీ గురువు గారు మ్యాచ్ కంటే ముందు ఏం చెప్పినారా? కొంచెం నిదానంగా ఆడి క్రీజ్లో సెట్ అవ్వమని కదరా చెప్పినారు. నువ్వేమో ఫాస్ట్గా 50 కొట్టేసినావు. అంత ఆత్రం ఎందుకు తమ్ముడు నీకు? మాట వినవా నువ్వు చెప్పింది? లోకమంతా ఒక్కటైనా నేను ఎవ్వని మాట వినను. నా రూటే వేరు. ఇది అన్యాయం రా స్వామి. మిగతా అన్ని టీములకు పవర్ ప్లేలోనే నీ వికెట్కి ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చినావు. మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మొండికేస్తావు. ఇదేనా నీ పద్ధతి? పద్ధతి పక్కన పెట్టు. ఈ సింహం వేయడం మొదలు పెట్టింది. ఇక మున్ముందు ఉంటుంది మీకు. వచ్చే మ్యాచ్ల్లో చూడు, దిబిడే చేసేస్తా. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు ఎక్కడున్నారా తంబి? నువ్వు వేట మొదలు పెట్టేసరికి వరల్డ్ కప్ అయిపోయింది. సర్లే, రాసి పెట్టలేనప్పుడు ఎవరేం చేస్తారులే. సంజు, T20 వరల్డ్ కప్ కంటే ముందు మా బౌలర్లకి ఈజీగా దొరికిపోయేటోడివి. ఈసారి కూడా అలాగే గిఫ్ట్ ఇస్తావనుకుంటే సీన్ రివర్స్ చేసినావు కదరా స్వామి. గాలిలో పక్షి సంజు గౌడ్ ఎవరికి దొరకడు. ఇది ఫిక్స్ గంతే. సంజు, నిజం ఒప్పుకోవాలిరా. ఈ వరల్డ్ కప్ కన్నా మన చేతికి వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ నీ బ్యాటింగే రా స్వామి. వరుసగా 3 పెద్ద మ్యాచ్ల్లో టాప్ స్కోర్ కొట్టి 1 సైడ్ చేసినావు కదరా. సంజు అంటే మామూలు పుంజు అనుకుంటారా? వరల్డ్ కప్కి పనికిరాడన్న వాళ్ళతోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నమెంట్ అని అనిపించుకున్న అది నా రేంజ్. ఈశాను, న్యూజిలాండ్ మీద అంత పగెందుకురా తమ్ముడు నీకు? మొన్నటి సిరీస్లు ఉది కారేసినావు, మళ్ళీ ఇప్పుడా? అసలు కనికరం లేదారా నీకు? అదేదో అలా ఫ్లోలో జరిగిపోయింది గంతే. ఫ్లోలోనా? అభిషేక్ అవుట్ అయ్యాడని మేము సంబరపడే లోపలే చుక్కలు చూపించినావు కదరా. వాడు ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి నువ్వు నరకం చూపించినావురా. చాలదన్నట్టు మేమేం చేసినాం రా? దొరకకుండా పరుగులతో ఉక్కిరి బుక్కిరి చేసినావు మమ్మల్ని. దుబే, ఆ లాస్ట్ ఓవర్లో 5 4లు కొట్టి స్కోర్ని కొండంత చేసినావు కదరా. ఎక్సలెంట్ తమ్ముడు. నువ్వు కొడతావని నాకైతే నమ్మకం కూడా లేదు. అందుకేనా నన్ను చివరిలో పంపించిండేది? మీరేమో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిపోయినారు. కెప్టెన్ అయి ఉండి ఇలాగే నాడేది మీరు. దుబే, గెలుపు అనేది రాజధాని పడితేనే రాదురా. తన సైన్యాన్ని కూడా సరైన దారిలో నడిపిస్తే వస్తుంది. నేను అదే చేసిన. మాటలకైతే కొదవలేదు. 15 ఓవర్లకే 200 దాటింది. నన్ను ముందు పంపించుంటే 300 కొట్టేవాడిని. హార్దిక్, సూర్య, తీలకు వీళ్ళంతా ఏవో అద్భుతాలు చేస్తారని ముందు వెళ్ళిపోయినారు. ఈ మ్యాచ్లో మన సత్తా జాటిందంటే SRH నుండి నేను, ఈశాన్ CSK నుండి సంజు, నువ్వు. ఇక ఈ ముంబై వాళ్ళ టీం అస్సలు బాగోలేదు దుబే. అవసరమైనప్పుడు ఒక్కడు కూడా మెరవలేదు. అవును కదా, అక్కడికే వచ్చింది. ఈ రోజుతో వరల్డ్ కప్ హడావిడి ముగిసిపోయింది. మార్చి 28 నుండి IPL జాతర మొదలవుతుంది. అప్పుడు చూసుకుందాం ఎవరేంటో. అక్షరో, ఏ మాటకా మాటరా. నువ్వు నిజంగా తోపురా బాబు. 2024లో బ్యాట్తో మ్యూజిక్ చేసినావురా. 2026 వరల్డ్ కప్ బంతితో అద్భుతం చేసి గెలిపించినావు. నువ్వు గ్రేట్ రా స్వామి. థ్యాంక్ యూ సూర్యాబాయ్. నువ్వేమో రిటైర్మెంట్ ప్రకటించినావు, కానీ నేను మాత్రం కెప్టెన్గా 2028 వరల్డ్ కప్ కూడా ముద్దాడతాను. ఇక మన ఫైనల్ హీరో అసలైన ఆణిముత్యం బూమ్రా. నీ గురించి ఎంత పొగిడినా తక్కువే బాయ్. గౌతమ్ అన్న అందరు గెలిచిన ఆనందంలో ఉంటే నువ్వు మాత్రం ఇలా సీరియస్గా ఉన్నావేంటే? ఏం చెప్పను తమ్ముడు, వెంటనే 2 కప్పులు గెలిపించినా నా కష్టానికి తగిన పేరు రావడం లేదు. గెలిస్తే ప్లేయర్ల గొప్పతనం అంటారు, ఓడితేనేమో కోచ్ని తిడతారు. మన వాళ్ళకి ఇదే అలవాటే కదా. ఆ విషయాలు మనసులో పెట్టుకోకన్నా నీ విలువ మాకు తెలుసు. ఈ గెలుపుతో అందరికి క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పటికైనా ఒక చిరునవ్వు చిందించే. అది నా వల్ల కాదులే తమ్ముడు. నన్ను బలవంతం చేయకు. గదేంటే అంత పంతము? ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేయరు హర్షిత్ రానా ఈ గెలిచిన టీంలో లేడు కదా, అందుకే నాకు రావడం లేదు నవ్వు.